ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట యెషయా గ్రంథంలో నుంచి 41వ అధ్యాయము 11వ వచనము. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుచున్న మాట, నీ మీద కోపపడినవారు. ఎవరి మీద కోపపడినవారు? చూడండి, దేవుని బిడ్డల మీద కోపపడినవారు, దేవునికి ప్రార్థించే వారి మీద కోపపడినవారు, మరి దేవుని బాటలో నడిచే వారి మీద కోపపడిన వారందరూ అంటే కూడా సిగ్గుపడి విస్మయం పొందేదారంట. అంటే ఎట్లా సిగ్గుపడతారంటే, చూడండి, దేవుడు మన పక్షాన ఉంటాడు కాబట్టి, దేవుడు మన పక్షాన ఆయన వాద్యం ఆడతాడు కాబట్టి, దేవునితో ఉండే వారి పక్షాన ఆయన తోడుగా ఉంటాడు కాబట్టి, అయితే ఎంతమంది అయితే కోపపడుచున్నారో, ఎవరైనా కావచ్చు, లోకంలో ఉన్నవారైనా కావచ్చు, అన్యులైనా కావచ్చు, విశ్వాసులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి నీవు దేవుడితో ఉంటే గనక, నీవు దేవునితో నడిస్తే గనక, దేవుని వాక్యంలో నీవు ఉంటే గనక, దేవుని మార్గంలో నీవు ఉంటే గనక, ఎంతమంది నీ మీద కోపపడుచున్నారో వారందరూ కూడా అంట విస్మయం పొందుదురంట. అదే రీతిగా దేవుడు అంటున్న వారందరూ మాయమై నశించిపోదురు అంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు ఆయన నిదానంగానే ఉంటాడు, శాంతంగానే ఉంటాడు, ఆయన ప్రేమామయుడే, కరుణామయుడే. కానీ ఎప్పుడైతే దేవుని బిడ్డల మీదకి ఎవరైతే ఇంకా విపరీతమైన మరి నిందలు, అవమానాలు ఆయన బిడ్డల మీదకి తీసుకొస్తున్నప్పుడు, విపరీతమైన ద్వేషాలు ఆయన బిడ్డల మీదకి వస్తున్నప్పుడు, సౌలు లాంటి విషపు చూపులు ఆయన బిడ్డల మీద పడుతున్నప్పుడు కనుక మరి ఏడుస్తూ ప్రార్థిస్తే గనక ఆయన చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే ఆయన ప్రేమ, కరుణ, శాంతి ఇవన్నీ ఉన్నాయి. కానీ రోషం కలిగిన దేవుడు అని కూడా మనం చదువుతాము. ఆ రోషం కలిగిన దేవుడికి ఆయన బిడ్డలు అన్నప్పుడు విపరీతమైన రోషం వస్తుందన్నమాట. ఎందుకంటే ఆయన అన్నా సరే ఆయన మరి పట్టించుకోడు, కానీ ఆయన బిడ్డలంటే మాత్రం అసలు దేవుడు అస్సలు ఊరుకోడండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధులను ఎవరైనా అంటే కనుక అస్సలు ఆయన ఊరుకోడు. అందుకే ఆయన అంటున్నాడు, వారు సిగ్గుపడి విస్మయం పొంది నశించిపోతారు అంటున్నాడు. అసలు దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత సర్వశక్తిమంతుడండి. నశించిపోతారంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అయితే మనం ఒకటే ప్రార్థన చేయాలండి. తండ్రి, మా శత్రువుల ఎదుట మమ్మల్ని నిలబెట్టు, మా శత్రువుల ముందే మా తల ఎత్తు, మా శత్రువుల ముందే మమ్మల్ని ఆశీర్వదించు. అదే రీతిగా ఎంతమంది మా మీద కోపంగా ఉన్నారో వారందరినీ దీవించి రక్షించమని మాత్రమే మనం ప్రార్థించాలి. మరి నజరేయుడు సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజా వందనాలు. దేవానికే స్తోత్రాలయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న నా పరమ తండ్రి. అయ్యా, ఎంతమంది మా మీద కోపంగా ఉన్నారో, ఎంతమంది మా మీద నా పరమ ద్వేషంగా ఉన్నారో, ఎంతమంది నా పరమ తండ్రి మా మీద విపరీతమైన విషపు చూపుతూ ఉన్నారు నా పరమ తండ్రి, వారందరూ కూడా నా పరమ తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో సిగ్గుపడి విస్మయం పొందును గాక నా పరమ తండ్రి. అయ్యా, నీ చిత్తం ఉంటే వారి ముందే మమ్మల్ని లేపండి, నీ చిత్తం ఉంటే వారి ముందే మా తల పైకెత్తండి, నీ చిత్తం ఉంటే నా పరమ తండ్రి వారి విషపు చూపుల నుంచి మమ్మల్ని తప్పించి నడుచుకున్న నా పరమ తండ్రి. రాజా వందనాలు, దేవానికే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా, దీనుల్ని అలుపుల్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా వందనాలు తండ్రి, వందనాలు రాజా, వందనాలు నా పరమ తండ్రి సయ్యా. అదే రీతిగా నా పరమ తండ్రి హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మినిస్ట్రీ అంతా కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నా పరమ తండ్రి. నీ దాసుని దాసులను కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడికి దేవుడి నామంలో, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా ఎక్కువ అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.